నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. ఇది గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లోని సాగర్ దీవులకు 300 కిలోమీటర్లు, కైపు పరాకు నైరుతి దిశలో 310 కిలోమీటర్ల దూరంలో అర్ధరాత్రి తీరాన్ని దాటుతుందని ఐఎండీ వెల్లడించింది. అంతేకాదు తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఇక రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక వచ్చే 2 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కూడా తెలిపింది. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.